హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జస్విక్ కలెక్షన్స్. ఈరోజు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే 2 కట్ శారీస్ అండ్ ప్యాటర్న్స్ వచ్చేసి కలంకారీ ప్యాటర్న్స్లో చాలామంది అడుగుతున్నారు. డ్రెస్సెస్ పర్పస్కి, అలాగా లెహెంగాస్కి కన్వర్ట్ చేసుకోవడానికి, అలాగా శారీ పర్పస్కి ఇలాగ చాలామంది అడుగుతున్నారు. ఈరోజు ఏంటంటే సెల్ఫ్ చెక్కడు జార్జెట్లో కూడా ప్యూర్ బ్రాండెడ్ జార్జెట్ అండి. మ్యాష్మెల్లో కంటే కూడా ఇంకా బ్రాండెడ్ ఉంది. అండ్ బోర్డర్స్ కూడా మనకి ఇలాగ కంచి బోర్డర్స్ వస్తాయి అండ్ వివింగ్ అయితే వస్తుంది. అండ్ లెంత్ వచ్చేసి మనకి ఇవి 5 to 6 మీటర్స్ అండి. చాలా పీసెస్ ఏంటంటే అప్ టు 5.5 to 6 మీటర్స్ ఉన్నాయి. బట్ నేను 5 to 6 మీటర్స్ అని మెన్షన్ చేస్తాను. 5 మీటర్స్కి అయితే తగ్గదు. అండ్ లెంత్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది. అండ్ కావాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్స్ అనేవి పెట్టుకోండి. స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది, అది వచ్చేసి వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్కి మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేస్తే అవైలబిలిటీ చెప్తాను. పిక్స్ అనేవి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మాకు సెండ్ చేయాలండి. అవైలబుల్గా ఉన్నవి పెట్టండి అని చెప్పని మాత్రం అడగొద్దు. మీరు కలెక్షన్లో చూసుకొని, వీడియోలో చూసుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. సో అందుకనే మేము వీడియోలో క్లారిటీగా చూపించేది. అండ్ పల్లూస్ అండ్ బ్లౌజెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి, బ్లౌజెస్ అయితే లేవు. లెంత్ వచ్చేసి 5 నుంచి 6 మీటర్లు ఉంటుంది అనమాట. 5 మీటర్లకి అయితే అసలుకి తగ్గదు. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది. ప్యూర్ జార్జెట్ కంటే కూడా ఇంకా బ్రాండెడ్ జార్జెట్ అనమాట. చాలా బాగుంది. దానికి ఏంటంటే మనకి కంచి బోర్డర్స్ వస్తుంది. దట్టు మనకి కలంకారీ ప్యాటర్న్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో అవైలబుల్గా ఉన్న శారీస్ అయితే నేను 1 by 1 చూపిస్తాను. స్క్రీన్ మీద నెంబర్ అనేది ఉంటుంది, అది వచ్చేసి వాట్సాప్ నెంబర్ అనమాట. ఆ నెంబర్ కనుక మీకు నచ్చినవి సెండ్ చేస్తే అవైలబిలిటీ అనేది చెప్తాం. ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంది. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ అనేది ఉంది. పోస్టల్ సర్వీస్ కూడా ఉంది. అండ్ DTDC కూడా ఉంది. అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి షిప్పింగ్ కాస్ట్ అనేది అడిషనల్గా ఉంటుంది. సో మీరు దేనికి పంపించమంటే దానికైతే మేము సెండ్ చేస్తాము. అండ్ పోస్టల్ అవైలబుల్గా ఉంది అని చెప్పాను కదండి. పోస్టల్కి మాత్రం 1 week to 10 days టైం పట్టిద్దండి. దానికి ఓకే అనుకున్న వాళ్ళే బుకింగ్స్ పెట్టుకోండి. మాకు ఇంకా రాలేదు, 1 week అవుతున్నా 10 days అవుతున్నా రాలేదు అని చెప్పని మాత్రం కామెంట్స్ అయితే పెట్టొద్దండి. ఎందుకంటే మీకు సర్వీస్ ఉండదు. మేము ఒక టైం అనేది పోస్టల్ వాళ్ళ దగ్గర మాట్లాడుకొని మేము ఆ టైంకి అయితే తీసుకొని వెళ్ళి ఇస్తాము. సో కాబట్టి మాకు 1 week అయింది, 10 days అయిందంటే నేను వీడియోలో క్లారిటీగా చెప్పే సేల్ చేస్తున్నాను. పోస్టల్ వారికి కంపల్సరీగా 1 week to 10 days అయితే టైం పడుతుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిటిడిసి వాళ్ళు మినిమం అండి ఫోన్ నెంబర్ పెట్టరు, పిన్ కోడ్ పెట్టరు. మేము మళ్ళీ మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వరు. వెంటనే డిసపియరింగ్ మెసేజెస్లో పెట్టేసుకుంటున్నారు. మీరు డిసపియరింగ్ మెసేజెస్లో పెట్టుకుంటే మీ అడ్రస్ అనేది మాకు ఎలా ఫైండ్ అవుట్ అవుతుందండి? దాంట్లో మేము మళ్ళీ మెసేజ్ పెట్టినా మేడం మీ అడ్రస్ లేదండి అని చెప్పని పెట్టినా కానీ అది డిసపియరింగ్ మెసేజ్లో ఉంటుంది. కాబట్టి 24 hours లోపు మీరు చూడకపోతే అది కూడా వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా మీరు బుకింగ్ చేసుకుంటున్నారు కాబట్టి డిసపియరింగ్ మెసేజ్లో నుంచి తీసేస్తే అప్పుడు మేము కూడా వెంటనే పంపించడానికి అవుతుంది. సో ఇది నేను ఫేస్ చేశాను కాబట్టి, డిసపియరింగ్ మెసేజెస్ అనేవి నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో అలా చేయొద్దు, మళ్ళీ కంప్లైంట్ అనేది మా మీదకి తీసుకురావద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నెంబర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. నేమ్ ఉండట్లేదు. నేమ్ కూడా పెట్టకపోతే వాళ్ళు కాల్ చేస్తారు. ఎవరని చెప్పని కాల్ చేస్తారండి. మీరు సైన్ పెట్టి తీసుకోవాలి. సో దాని మీద నేమ్ లేకపోతే వాళ్ళు ఎవరికని ఇస్తారు, అది మళ్ళీ మాకు రిటర్న్ వచ్చేస్తుంది. అక్కడ లెంత్ అయిపోతూనే ఉంటుంది టైం అనేది. సో ఇవన్నీ కొంచెం అర్థం చేసుకోండి. అడ్రస్ పెట్టేటప్పుడు క్లారిటీగా పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం ఇవన్నీ చూసే పంపిస్తాం. ఎక్కడో 1 or 2 అనేది ఫోన్ నెంబర్ లేకపోయినా కానీ, నేమ్స్ లేకపోయినా కానీ వెళ్ళిపోతాయి. సో అది మనకి 2 వైపులా బాధ్యత అనేది ఉంటుంది కదా. సో కాబట్టి మీరు పెట్టేవాళ్ళు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ చూసుకోండి. నేమ్ ఉందా, ఫోన్ నెంబర్ ఉందా, పిన్ కోడ్ ఉందా అనేది చూసుకోండి. సో ఇదైతే నేను క్లారిటీగా చెప్పాలి అనుకుంటున్నాను. పోస్టల్ వాళ్ళకి మాత్రం 1 week to 10 days పట్టిద్దండి. దాన్ని ఓకే అనుకున్న వాళ్ళు బుకింగ్ అనేది పెట్టుకోండి. సో ఇంతవరకు నేనైతే క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ కలెక్షన్ అయితే చూద్దాము. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. అసలు ఆలోచించాల్సిన పని లేదు. సూపర్ క్వాలిటీ అండ్ కాస్ట్ కూడా వెరీ రీజనబుల్ కాస్ట్, 220. సో ఈ కాస్ట్కి అయితే మీకు ఎక్కడా దొరకవు. కొన్ని శారీస్ అయితే కుచ్చుల్లోకి వెళ్ళిపోతే కొన్ని సైడ్స్కి రావచ్చు. డ్రెస్సెస్ కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్లో మీరు బయట తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా కాస్ట్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అనమాట. బ్రౌన్ కలర్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి. లెంత్లు కూడా మీకు క్లారిటీగా వీడియోలో కనిపిస్తుందండి. బట్ చెక్ చేయండి అని మాత్రం అనొద్దండి. అన్నీ కూడా 5 మీటర్స్కి తగ్గదు. 5 meters అబోనే ఉంటుంది. అప్ టు 6 meters ఎంతైనా రావచ్చు. సో దానికి ఓకే అనుకున్న వాళ్ళు బుకింగ్స్ చేసుకోండి. 220 షిప్పింగ్ ఎక్స్ట్రా. షిప్పింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది. అండ్ వెయిట్ని బట్టి షిప్పింగ్ అనేది ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్పేస్ సిల్క్లో అవైలబుల్గా ఉన్నాయి పెట్టమంటున్నారండి. సో అందుకని చెప్పని అందరికీ పర్సనల్గా పిక్స్ అనేవి షేర్ చేయడానికి అవ్వడం లేదు. సో మాకు ప్యాకింగ్స్కి, కొరియర్స్కి అండ్ అలాగే షిప్మెంట్స్ పంపించడానికి వీడియోస్కే టైం సరిపోతుంది. సో పర్సనల్ పిక్స్ అయితే అవ్వడం లేదనమాట. సో అందుకని చెప్పని నేను ఒక వీడియో లాగా చిన్న వీడియో అండి
అవైలబుల్గా ఉన్నాయన్నీ చిన్న వీడియోలాగా మీకు అటాచ్ చేసి పెట్టేస్తున్నాను. దీంట్లో ఉన్నవి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అనేది పెట్టుకోండి. సేమ్ కాస్ట్ 220 షిప్పింగ్ ఎక్స్ట్రా. లాస్ట్ టైం పెట్టిన కాస్ట్ ఏనండి, షిప్పింగ్ ఎక్స్ట్రాతో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఉన్న కలర్స్ అన్నీ క్లియర్గా పెట్టేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అనేది పెట్టుకోండి. ఇవి రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు చాలా అంటే చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయండి శారీస్ అని చెప్పని, చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఉన్న కలెక్షన్ అయితే పెట్టేస్తున్నాను. సో మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నాయని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీరందరూ కూడా మీ అందరికీ కలిపి నేను వీడియోలాగా పెట్టేశాను కాబట్టి మీకు ఏది నచ్చితే అది హ్యాపీగా బై చేసేసుకోండి. 220 షిప్పింగ్ ఎక్స్ట్రా. మీకు దాంట్లో ఒకటే దీంట్లో అలా కావాలన్నా తీసుకోవచ్చు. వెయిట్ని బట్టి షిప్పింగ్ అనేది ఉంటుందండి. సో నేను అన్ని క్లారిటీగా చెప్పాను అని చెప్పని అనుకుంటున్నాను. సో వీటిలన్నిటికీ మీకు ఓకే అనుకుంటే హ్యాపీగా బై చేసేసుకోండి. అండ్ డిస్పాచింగ్కి 1 డే పడుతుంది. మళ్ళీ హాలిడేస్ అలాంటివి ఉంటే మాత్రం కౌంట్ చేసుకోకూడదు. సో నేను అన్ని క్లారిటీగా చెప్తున్నాను. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మీకు నచ్చినవి సెండ్ చేస్తే అవైలబిలిటీ చెప్తాను. ఆఫ్లైన్ ఫెసిలిటీ లేదండి, ఓన్లీ ఆన్లైనే. ఆన్లైన్లో మీకు కావాలనుకున్న వాళ్ళు జీపే ఆర్ ఫోన్పే అనేది చేసుకోవాలి. అప్పుడు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాం. ఇంతవరకు కలెక్షన్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.